ఎందుకని? స్థలం సత్రంలో ఏముండాలి? మనుషులు ఉండాలి. కానీ అప్పటికేం చేశారు? మీరు చరిత్రగా చదివితే సత్రంలో మనుషులు ఉండాలి స్థలం కోసం. కానీ సత్రంలో ఏం చేశారు? వీళ్ళ మనుషులతో పాటు వాళ్ళతో తెచ్చుకున్నటువంటి పశు సంపద కూడా సత్రంలో పెట్టేసుకున్నారు. వర్షానికి పాడైపోతాను. మీకు తెలుసో లేదో గానీ మీరు బస్సులో ఎక్కండి. బస్సుతో ఆడు కూర్చుంటాడు. ఆడి బ్యాగ్ కూడా ఆ సీట్‌లో పెడతాడు. పెద్ద దుర్మార్గుడాడు. పెడతారండి? మీరెప్పుడు చూడలేదా? అనుభవించలేదా? నేను అనుభవించా. వాడు కూర్చుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆడి బ్యాగ్ కూడా సీట్‌లో పెడతాడు. ఆడు కొన్నట్టు. ఆడు కొన్నాడండి అది? మళ్ళీ పైకి కిందకి ఆయనకి చూస్తుంటాడు అడిగితే. నేను గట్టిగా అడుగుతాను. మీరు అడగలేరండి. నేను అడుగుతాను. అది జరగరా అంటే అది జరగమంటే తీయడు. కూర్చో వెనక సీట్‌లోనే నాకు ఈ సీటే కావాలంట నేను. అది ఆడిదా? ఆడు రాసిచ్చాడేంటి? ఆడు కొన్నాడా? అది ఏమన్నా అక్కడ చెప్పడే ఇది ఏమంటదంటే ముందు ఎమ్మెల్యే సీట్ అని ఒకటి ఉంటది. అందులో మనం కూర్చోకూడదు. వృద్ధులకు సంబంధించి ఒకటి ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటది? అంగవైకల్యానికి ఒకటి ఉంటది. అయ్యయితే అది వేరేది. ఆ సీట్‌లో ఇది నాదంటే ఎలా కుదురుద్ది? కొనుక్కున్నాడా? నీవు ఒకసారి దెబ్బలాడా? నీకు కావాలంటే నువ్వు ఏం చెప్పండి నువ్వు కొనుక్కొని లేకపోతే నీకు కారు ఉంటే కార్‌లో ఎళ్ళు. నాకు కారు కొనుక్కునే స్తోమత లేదు. నువ్వు టికెట్ ఇచ్చావు. నేను టికెట్ ఇచ్చా. నువ్వు పెద్దోడు కావచ్చు, నువ్వు చదువుకోవచ్చు, నువ్వు ఎంతైనా గొప్పోడు కావచ్చు. నువ్వు టికెట్ ఇచ్చావు. నేను టికెట్ ఇచ్చా అంతే. సీటు అది ముగ్గురు సీటు ముగ్గురు కూర్చోవాల్సిందే. నువ్వు కాకుండా కుదరదన్నా. ఆడు పైకి కిందకి చూస్తున్నాడు మళ్ళీ పైగా. ఆడు చేసిన తప్పు. నేను గట్టిగా అరిసేపటికి. అక్కడ కూర్చోండి అంటాడు మళ్ళీ మాట్లాడతాను. నాకు ఇక్కడే కూర్చుంటానని చెప్పా. నేను ఎక్కడే కూర్చుంటానని చెప్పా. ఈడెక్కింది కాకుండా ఈడి బ్యాగ్ ఇక్కడే పెడతాడు. ఆడు గొడుగు అక్కడ పెడతాడు. ఆడ పచ్చడి ఆడ దినం శారదాన్ అని అక్కడ పెడతాడు. మరి పైన ఇచ్చింది ఎందుకు బుట్ట? పైన ఎందుకు ఇచ్చారండి? ఈడు సత్రంలో వెళ్ళింది కాక ఈడి మేక, ఈడి తోక, ఈడి పేక అన్నీ అక్కడ ఎక్కడ పెడితే మరి స్థలం లేకుండా ఏం పోద్ది? అన్నీ అడిగి అందుకే ప్రభు వారికి సత్రంలో స్థలం లేదంట. లేనుంది అంటే ఏంటి? పాపం సత్రం కోసం వెతికారని అర్థం. మరియమ్మ గారికి గర్భం నిండిపోతే ప్రసాదం వచ్చినప్పుడు సత్రం కోసం వెతుకుతుంటే కనీసం జాలి లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఏది చెప్పండి? అందరూ కూడా వారికి అన్నీ కూడా సత్రంలో పెట్టేసుకున్నారు. మనోళ్ళు ఈ కాళ్ళ మీద ఈ సీట్ మీద కూర్చున్నారు. ఆ సీట్ మీద అతడు కాలు ఒకడు కదండి బారుగా వేస్తాడు సీటు అలా వేస్తాడు. అయినా సరే వారికి సత్రంలో యేసు ప్రభు వారికి స్థలం లేకపోతే అప్పుడు అక్కడ రోడ్డు మీద జరిగితే అందుకు ఆయన ఎందుకయ్యాడు? మనలను ధనవంతులు చేయడకు దేవుడు దరిద్రుడయ్యాడు. మనం ధనవంతులు కావాలండి. ఎక్కడ ఉన్నాడండి హీరో? డిడ్ యు ఫైండ్? ఎప్పుడైనా మీరు ఫైండ్ చేశారా? నిజమైన హీరో ఈయన. మనల్ని ధనవంతులను చేయడం కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఈయన హీరో. మన పాపంలో మునిగిపోతే ఆయన అందులోకి వచ్చి మనల్ని పట్టుకొని లేపాడు. ఈయన హీరో. సినిమాల్లో కదండి బాంబులు పెట్టుకుని ఆ గ్రీన్ కట్టర్ మీద చేసే ఈ వాళ్ళకి అది హీరోలు కాదు. వాళ్ళ హీరోలు కాదు. వాళ్ళ యాక్టర్స్.